హలో హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తున్నానండి. వీడియోని పూర్తిగా చూడండి. డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలోనే ప్రొవైడ్ చేశానండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే కనుక నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు మరో ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే కనుక న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి. 110 గజాల్లో అనమాట. ఇది వచ్చేసి పడమర ఫేసింగ్. లొకేషన్ వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ 1 అండి. చైతన్య కాలేజీ దగ్గర ఉండిద్ది అనమాట. సరౌండింగ్స్లో ఉండిద్ది. మెయిన్ రోడ్ నుంచి ఒక 200-300 మీటర్స్ మాత్రమే డిస్టెన్స్లో ఉండిద్ది అనమాట. ఈ హౌస్ వచ్చేసి 110 గజాలు. స్క్వేర్ విట్టు కొలతల పరంగా కూడా చాలా మంచి కొలతలు అనే చెప్పచ్చు. అలాగే లొకేషన్ వచ్చేసి చాలా మంచి లొకేషన్ అండి. పీస్ఫుల్గా ఉండిద్ది. ఇక్కడ న్యూగా కాలేజీల యొక్క హాస్టల్స్ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ చేసినవి కూడా ఉన్నాయండి. ఇది ఫ్యూచర్లో డెవలప్ అవుతున్న ఏరియా అనమాట. ఇది వచ్చేసి G+1 బిల్డింగ్ అనమాట. కింద వచ్చేసి పార్కింగ్ అను డబుల్ బెడ్రూము, పైన కూడా డబుల్ బెడ్రూమ్ అనమాట. చూస్తున్నారు కదా వీడియో కూడా ఎంత మంచి లొకేటెడ్గా ఉందో. సీలింగ్స్ కానీ కలర్స్ కానీ మంచి, ఫ్లోరింగ్ కూడా చాలా మంచి మార్బుల్స్ ఫ్లోరింగ్ అని చెప్పచ్చు. ఇది వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి పడమర ఫేసింగ్ అండి. దీని యొక్క కాస్ట్ ఎంత చెప్తున్నారంటే 90 లక్షలు చెప్తున్నారనమాట. ఓనర్కి చాలా అవసరం ఉండి అమ్ముతున్నారండి. చాలా లో బడ్జెట్లో ఉందని చెప్పచ్చు. ఈ హౌస్ వచ్చేసి G+1 బిల్డింగ్ అనమాట. లొకేషన్ కూడా చాలా మంచి లొకేషను. మెటీరియల్ కూడా చాలా గుడ్ క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేశారు. స్టెప్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. పక్కన వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టీల్ రాడ్స్ ఇచ్చారన్నమాట పట్టుకోవడానికి. కింద మార్బుల్ ఫ్లోరింగ్. ఫస్ట్ ఫ్లోర్లో ఎంటర్ అవుతున్నప్పుడు చూసారు కదా సెక్యూర్డ్గా గ్రిల్స్ అవన్నీ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఎలాంటి ప్రాబ్లం లేదండి. మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ ఉంది. అలాగే బోర్ వాటర్ కనెక్షన్ కూడా ఉందన్నమాట. ఇదే హౌస్ మీరు వచ్చేసి టౌన్లో తీసుకోవాలనుకుంటే కనుక 110 గజాల్లో డబుల్ స్టేర్ బిల్డింగ్ వచ్చేసి 1,20,00,000 దాకా పడుతుందండి. అదే ఇక్కడ ఇదైతే కనుక 90 లక్షల్లో వచ్చేస్తుంది. అంతేకాక ఈ 90 లక్షలు కాకుండా ఇంకా బార్గెనింగ్ కూడా అనేది కొద్దిగా ఫెసిబిలిటీ అనేది ఉందండి. సో ఎవరైతే హౌస్ తీసుకోవాలనుకుంటున్నారో వెంటనే నా నెంబర్కి, స్క్రీన్పై కనబడుతున్న నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక ప్లస్ నేను పడుతున్న కష్టం కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఫ్యూచర్లో నేను ఏమైనా వీడియోస్ పెడుతున్నా కూడా మీకు అప్డేట్ రూపంలో వస్తాయి అన్నమాట. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి గ్రో అవుదాం అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ఏమైనా మిస్టేక్స్ కనుక ఏమైనా చేస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. దాన్ని నేను సరిదిద్దుకొని ముందుకెళ్తాను. మీరు నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. లొకేషన్ కూడా చూస్తున్నారు కదా, టెర్రర్ మీద ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అనే చెప్పచ్చు. ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసి మంచి నీటితో కట్టారండి. అలాగే ఇటుక బ్రిక్స్తో నిర్మించారు. చాలా మంచి క్వాలిటీ. ఇంటి ముందు కూడా 30 ఫీట్ రోడ్డు. ఈ హౌస్ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉండిద్ది. చూస్తున్నారు కదా గ్రౌండ్ ఫ్లోర్. ఎంట్రన్స్ వచ్చేసి ఇదనమాట, వెస్ట్ ఫేస్. అదిగోండి గుమ్మం ముందు కూడా పార్కింగ్ ఇచ్చారు కదా, చూస్తున్నారు కదా. ఇది ఎంట్రన్స్ అవుతున్నాం అనమాట హౌస్లోకి. వుడ్ కూడా చాలా మంచి టేక్ వుడ్తో బిల్డప్ చేశారు డోర్ అనేది. కింద ఫ్లోర్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్. పైన సీలింగ్స్ కూడా డిజైనింగ్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ అనేది ఒక ప్లేస్లో ఒక వెరైటీ ఆఫ్ డిజైన్ అనేది ఇచ్చారు సీలింగ్కి. కబోర్డ్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. వాల్స్ కొను కబోర్డ్స్కి మ్యాచ్ అయ్యేటట్టుగా కలర్స్ డిజైన్ చేశారు కబోర్డ్స్కి. ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ చూస్తే ఎంత నీట్గా ఉందో, ఎంత క్లాస్ లుక్ వచ్చిందో.
ఇది కిడ్స్ రూమ్ అనమాట. చూస్తున్నారు కదా కిడ్స్కి తగ్గట్టుగా కూడా ఎలా డిజైన్ చేశారో. పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు అయితే కనుక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. స్టెప్స్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. పైన కూడా వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అనమాట. ప్రతి బెడ్రూమ్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ కొద్దిగా స్పేషియస్గా ఉండిద్ది. కింద ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారనమాట. ఈ మార్బుల్ ఫ్లోరింగ్ యొక్క వాల్యూ అనేది మీకు సమ్మర్ సీజన్లో మాత్రం తెలుస్తుందండి. ఎందుకు మార్బుల్ ఫ్లోరింగ్ వేసుకున్నారో వేయించుకోవడం వల్ల లాభం అనేది మీకు సమ్మర్ సీజన్లో మాత్రం తెలుస్తుంది. మీకు విడిగా చెప్పినా కూడా అర్థం కాదు, దాన్ని ఫీల్ అవ్వాలా. ఇది వచ్చేసి హాల్ అండి. వాచింగ్ టీవీ చూడటానికి ప్లేస్ ఉందండి. అలాగే డైనింగ్ కూడా ఉంది. ఇక్కడ డైనింగ్ చేసుకోవచ్చు. సింక్ చూసారు కదా. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. స్పేషియస్గా ఉంది. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కలర్ అనేది ఇచ్చారనమాట. కబోర్డ్స్కి కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. చూస్తున్నారు కదా పైన లుక్ కూడా ఎలా ఉందో. ఈ వీడియోని చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.